40 minutes, y'all. Even do 100. Let's go. పచ్చి పసుపు కొంచెం ఒక 3-4 పీసెస్ వేసా పచ్చి పసుపు అల్లం కూడా 2 వేసా ఇవన్నీ మిక్సీ పట్టేసి వదిలేసా కొంచెం వాటర్ వేసి అయితే ఐస్ క్రీమ్స్ ఏం చెప్పారంటే ట్రైలో పోసేస్తే ఒక క్యూబ్ తయారైంది కొంచెం వాటర్లో అది వేసుకొని కొంచెం వాటర్లో వేసుకొని కొంచెం తేనె లెమన్ వేసుకొని తాగితే చిన్న అమౌంట్ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ అదంతా బాగుంటుందంట అంటే రోజు చేసుకోలేం కదా మనం ఇవన్నీ అప్పుడు నేనేంటంటే ఒక స్టీల్ స్టైల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇది వేసేసి అది కొంచెం 2 స్పూన్ లాగా ఇంకా భవానీ వేస్తుంది అనమాట మా చిన్న పిల్లలు ఉంటారు కదా అంచరు కదా తినేయడం కాదు అది పడేసి వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటారు తాగడానికి బీట్రూట్ ఉసిరికాయ ఇవన్నీ మంచిది బీట్రూట్ మంచిది బ్లడ్ మంచిది వస్తుంది ఉసిరికాయ చాలా మంచిది ఉసిరికాయ అసలు హెయిర్కి కానీ ఒంటికి కానీ రాసి తొందరగా ఏజ్ కూడా కనపడదంట ఉసిరికాయ చాలా మంచిది నేను ముక్కులు కోస్తే నా చెయ్యి అంత నల్లగా అయింది ఏంటి చేతికి రంగులా కట్టిందని చూస్తే ఉసిరికాయ రసం గాలి తల్లి అట్లాగంటే బ్లాక్ హెయిర్ కూడా హెయిర్ పసుపు యాంటీబయాటిక్ అల్లం మంచిది తేనె మంచిది నిమ్మకాయ మంచిది అన్నీ మంచివి అన్నీ ఇది మరి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అనమాట పైగా బ్యాడ్ సిడిఎల్ అవి తగ్గు కొలెస్ట్రాల్ తగ్గు మనం అందరం కొలెస్ట్రాల్ అడవం కదా అదే మరి మంచి రావాలి ఇలాంటివి వస్తాయి తర్వాత ఒకటి చెప్పాడు అది యోగా మాస్టర్ లాగా ఈ ట్యాప్ చేసుకోవాలన్నమాట మన ఆర్మ్స్ దగ్గర అట్లాగా 10 టైమ్స్ కుట్టి చేతి ఇలా పట్టుకోవడం భుజాల దగ్గర ఈ డొక్కల దగ్గర ఈ థైస్ దగ్గర చేతుల దగ్గర కొవ్వు రిలీజ్ అవ్వడం అంటే యాక్టివిటీ అవుతుంది అనమాట ఆ పార్ట్ అంతా మంచిదండి యోగా మా సార్ కూడా చెప్పేవాడు యోగా అప్పుడు నాకు గుర్తొచ్చిన ఆయన అంతకేనా పెట్టి చెప్పేవాడు ఏంటి ఇలా కొట్టుకోమంటాడు ఏంటా అంటున్నాను చంకల దగ్గర ఇట్లాగే ఇలాగా చెస్ట్ దగ్గర అనమాట ఈ చెస్ట్ దగ్గర ఈ చెస్ట్ దగ్గర ఈ చేత్తోనే ఆ చేత్తోనే 20 టైమ్స్ ట్యాప్ చేయడం అనమాట ఇట్లాగా పొట్ట దగ్గర థైస్ దగ్గర అబ్డామినల్ కింద అలాగే చెప్పారు అన్నీ చెప్పి చూస్తాను నేను ఒకటే చేయను మీరు చేస్తారు కదా పెడుతూ ఉంటాను అంతే శిరీష లైన్లో కలవా ఇంకా కలవలేదు అదే అసలు ఏం చేసిన యాడ్ చేస్తే వెళ్ళిపోతుంది వేరేగా ఆ ఫోన్ ఒకటి ఇవ్వబడుతుంది శిరీషలో డైలీ కాల్ చేసింది మిస్టర్ వాయిస్ కాల్ అయితే శిరీష్తో మాట్లాడు రోజు ఈ టైం కంటే డ్యూటీ లేదు ఈరోజు హౌస్ ఓనరు కూరగాయలు కొనడానికి వెళ్తాను వస్తావా అని అడిగిందంట ఆ తర్వాత ఇంకొకటేమో ఫస్ట్ నా ఇంట్లో వాణి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా వాడికి ఇచ్చింది అడ్రస్ ఇచ్చింది ఏంటి టొరంటోలోనే ఉంది అవునా అంటే ఏదో ప్రావిన్స్ ఉంది మరి టొరంటోనో ఎక్కడో ఏ ప్రావిన్స్ అదే వర్క్ పర్మిట్ వాడింటికి వచ్చిందంట లెటర్
పెడతారు కదా, అక్కడి నుంచి కరెక్ట్ చేసుకోవచ్చు. శిరీష కాల్ ఏమని అదే అన్నాడు పెసి, రాత్రి పెసి మాట్లాడాడు. శిరీష ఇదిగో నా మనీ లైన్లో ఉంది. హలో శిరీష, మనీ నీతో మాట్లాడతానండి, లైన్లో ఉంది అంటున్నాను. వాడికి అంత ఇల్లు చేసి వెళ్ళిపోతుంది, అదొక బాధ. అదే గెస్ట్ హౌస్ అలాగైపోద్ది. అవునా అదే చికెన్ నాకు ఇంకా ఆర్డర్స్ రాలేదంట. అయితే ఇక్కడ వైజాగ్ బ్రాంచ్ కూడా చూసుకోమన్నారు.
అదే ఇండోనేషియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి క్లాస్కి వెళ్తుంది శిరీష. అన్నిటికీ యాద తగిలించబడుతుంది. పువ్వులు పువ్వులే మూర మూర కాదు, చెయ్యిలాగా పెట్టి చూపిస్తే ఆవిడేమో ఏంటో చెప్తుంది. నాకే చెప్పాడు శిక్ష. అవునా, అందుకే వెళ్ళావా? నేను ఫోన్ చేశాను. అవునా, కరెంట్ బిల్లు కట్టడానికి ఎవరు లేదు కదా. శిరీష కడుతుంది. మోనీ పనులన్నీ శిరీష చేస్తుంది. దియా వెళ్ళిందమ్మ ఎగ్జామ్ రాయడానికి. ట్యూషన్ ఉన్నాడు, వచ్చేస్తుంది. రేపు ఉంది వాడికి ఆల్టర్నేట్ డేస్. అదే వెళ్దాం అనుకున్నాను. మరి మనిషి ఇంకో ఆటో ఎక్కించాలి, పంపించాలి. ఆ టైంకి శిరీష క్లాస్ ఉంటుంది. సైన్స్ చెప్తాను శిరీష. నేను ఎప్పుడో చెప్పా, ఒక్క సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టులు చెప్పేదానికన్నా ఒక్క సబ్జెక్ట్ మీద అనుకో అది చాలా ప్రెషియస్గా ఉంటుంది, బాగుంటుంది. కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని. అదే అదే నేను అంటున్నా, అలా అయితే బాగుంటుంది శిరీష. అదైతే కొంచెం ఇదిగా ముందు శిరీష బోర్డు వేపిస్తాను, ఆన్లైన్లో తీపిస్తాను. ఆన్లైన్లో ఒక పేపర్ షీట్ తీపిస్తాను, ట్యూషన్స్ చెప్పబడదని ఒక సబ్జెక్ట్కి. ఇంటర్ బుక్స్ తెమ్మన్నా అమ్ముతాని. నైన్త్ 10th 8th 9th 10th వరకు. ఏమైంది? ఆ పిన్ని ఫోన్ చేసా పొద్దున్న. ఇదే చెప్పారు using 5 to 6 hours on there. 40 skin guess what's going on.
ఏదో చేయాలి మనం నెక్స్ట్ ఇయర్ నుంచి. నెక్స్ట్ ఇయర్ అంటే ఇన్ ద సెన్స్ ఉగాది తర్వాత నుంచి. స్వాతి వచ్చిందంట కదా శిరీష, అదే హాస్పిటల్ నుంచి వచ్చిందంట. పిన్ని చేశారు. స్వాతి రాత్రి వచ్చేసిందంటమ్మా. ఇప్పుడు వెళ్తుంది అనుకుంటా, నాకు తెలియదు. ఆ తర్వాత సాయంత్రం తీసుకొస్తానంటే చెప్పాను నేను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కానీ భవానీ స్కూల్కి వెళ్ళింది, ఇప్పుడు నాకు వెళ్ళడానికి అవధి వెళ్దాం అనుకున్నాను కానీ అన్నా. సరేలే అమ్మ చూడైతే అన్న. ఇంకే మొత్తం ఏమంటాను. ఏం కూర శిరీష? కోలక్క. ఓకే, నా దగ్గర ఉందా? ఇక్కడ దానికి కాదు, అందుకనే దానికి నేను అనుకున్నాను భవానీ కానీ పక్కన పంపించేదాన్ని. స్పాన్ ఇద్దా చూద్దాం. సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటే వాపులే వస్తాయి. కాసేపుడే తగ్గించాలనుకుంటున్నారా? పజిలాగా ఉంది. వాళ్ళిద్దరూ ఒక పజిలే. దేనికోసం పోరాడుతున్నారో తెలియదు, దేనికోసం బాగా మంచుకుంటారో తెలియదు. క్షణంగా ఒక మూడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మనకి నేను కంగారు పడి శిరీషాన్ని చూడగానే అందులో 2 days అక్కడ బెంగళూరులో ఏదో చేశాడు కదా, ఇంకా అసలే ఎందుకు పనికిరాకుండా అయిపోయాడు ఇప్పుడు. అలానే అన్నీ ఒప్పుకోలేదు కదా ఎవరైనా సరే. ఎదిగాక బెదిరిస్తే ఎలాగా? అదే హార్పిక్ అలాంటిది అయితే అవునమ్మా వెళ్ళిచ్చేది వెళ్ళిపోయేది. వీళ్ళిద్దరైనా ఎక్కడికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరైనా వేరే చోట వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది.
కాసేపు చదువుతాను అన్నాడంట. ఎవరు అన్నారు ఆ మాట? ఆ పిన్ని పిన్ని ఏదో ప్రియ ఏదో చూస్తానే పిన్ని అంటే నువ్వు అన్నావా? నా వల్ల కదా అన్నాడు. అది మైండ్ రకరకాలు ఆలోచిస్తుంది. ఒక్కటిగా ఉండట్లేదు, ఒక దాని మీద కూర్చోట్లేదు. అది కాసేపు ఇలా అంటున్నాడు, కాసేపు అలా అంటున్నాడు, కాసేపు అలా అంటున్నాడు. నేను ఒక్కడు కరెక్ట్ ఉండాలి. ఇదంతా ఇంతకు ముందు ఒకసారి పెద్ద కూడా కొంచెం శిరీష గొడవలో ఉన్నది. పోలీస్ కేసు ఉంది కదా ఎప్పటికైనా వాడికి. అది వెనకాల ఎట్లో ఉంటావు కదా, ఆ గ్యాంగ్ ఫ్రెండ్స్ అంతా. మరి కన్నా హై లెవెల్ ఎవరు తిరగరు కదా. ఇలాంటి మైండ్ అంతా ఎవరు కొంచెం ఇలా తక్కువగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని చెప్పి వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళేమో పక్కన పెడతారు. నువ్వెవడా నాకు చెప్పేది అంటారు కదా కొంచెం హై లెవెల్ అయితే. మన పిల్లలకి తెలియని వద్దు శిరీష, విద్య కూడా చెప్పు. మన పిల్లలకి మాట మణి ఏమో మంత్రి సత్యనారాయణ దగ్గర జాయిన్ అవుతాడు శిరీష. వాణి ఈరోజు ఒక దాంట్లో డైట్లో జాయిన్ అయింది. ఆ
ఆయుర్వేదం థైరాయిడ్ తగ్గడానికి, ఈ తలనొప్పి తగ్గడానికి, మైగ్రేన్. అయితే ఏం లేదు ఇంకేమో మోని ఎలాగో అన్నాడు కదా, అదేదో ఐరన్ అని, అలాగే ఐరన్ కాదని గ్రీన్ లాగా పెట్టిమండి మార్చేసి చేయమని ఆవిడ 3 సరే సరే మనీనే బయట సరే సరే బాబు ఛార్జింగ్ పెట్టు. బాబు అమ్మ కాల్ చేసిందా? అవునా, ఆగండి వస్తున్నా. అది దొరికింది దొరికింది దొరికింది. ఎస్. Oh my god. Oh my god. మా ఒకటే ఇంకా తర్వాత చూడాలంటే కాస్ట్ టూ భయపట్టించేది. షాక్ అక్కడ ఏమైంది? అంతే, దానికి పెద్ద అయ్యా ఏమైంది? అది 30,000 కట్టాలంటే నాకు అదే అది వచ్చింది. ఎక్కడి నుంచి ఎలాగమ్మా? దేనికి? మైగ్రేషన్ దానికా? దానికి ఎందుకు అంత అన్ని కలపాలైతే దాన్ని ఒక్కదానిక? ఫీజుకి ఆవిడ ఫీజు. ఆహా, మరి ఫీజు 5 టికెట్లు కూడా పెట్టేయమనండి అమ్మమ్మ. ఇంకేంటి? మరి అంత కాస్ట్లీయా?
అమ్మా పెట్టేసిందా? సర్లే పర్లే. పెట్టి ఈవినింగ్ మాట్లాడతాను. మరీ అంత కాస్ట్ ఉంటాం అయినా పెద్ద ఏం స్పెషాలిటీ ఉందో. హాయ్ నేనే. చూడవడం అంటే ఏంటి? అవునా? సరే చూస్తాను, ఆగండి. ఇవన్నీ ప్రోగ్రెస్ కార్డులు అమ్మమ్మా. అంటే నీకు పాతవి చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేనట్టు. ఇప్పుడు ఎందుకు? మొన్నే చూసాక అమ్మ తీసింది, మొన్న చూసా కాబట్టి అప్పుడే కాదు. అది ఎక్కడుందని అది నీళ్ళు కంటే పోస్ట్ చేసి ఫుల్ కావాలంట. 31 ఇది చేయడానికి.
లక్కీనా లక్కీ పోయింది కదరా బాబు. షిట్.
మనుషులు పరిస్థితుల కారణంగా నేర్చుకుంటారు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. నేరస్తులు అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తులు వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరుతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయి ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమృగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులైనా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమట వచ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలు పంపేవాడు. ఈ రోజు చూపండి పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను ధరించాను. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుల కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, పట్టుకున్న పాలిక పట్టడం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాడిని. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి పెట్ట లక్ష్మి. అందుకే చేతులైతే ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనదు. ప్లీజ్. జరిగిన సంగతి 10 మందిలో చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు భయంతోనూ బాధతోనూ నాకు నీళ్ళు అడిపోతుంది. నేను తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలన్నీ నోటుపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తనస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజు తిట్టి దాన్ని పెళ్లి చేయాలనుకున్నాను. బిడ్డ పాపంతో తను కలకలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపైడాస్ పెట్టుకున్నాడు బాబు. అయితే దేవుడు గాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్పదాగి మా ఇంటికి వచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. తీసుకుపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కు లేని నేను అతనికి అడ్డుపడ్డాడు. అతని కాళ్ళ మీద పడ్డాడు. పెళ్లి కావాల్సిన నా చెల్లెల జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలుతో తను గోడ పెట్టి నా చెల్లెల్ని ఉదార వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడపిల్లిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను? ఆ రోజు బాగా చీకటి పడింది సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్ళి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం మిద్దెలుగా ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడపకులు వినిపించాయి. ఏమిటా అని తలపిచ్చి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని పొదం మీద వేసుకొని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కాలు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేదు సార్. ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి తమ్ము తెలిపోతున్న సమయంలో ఆ నీటి నన్ను కారులో పడేశాడు. వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కిన గొంతు తీయేసిన వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా ఈ విషయంలో మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచాల్సిందిగా కోర్టు వారికి కోరుతున్నాను. Yes, proceed. ఇప్పుడేమంటారు బా? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందే? లంచాలకు మనుషులు అమ్ముడిపోయారు. తప్పుతో తక్కువ కట్టేయబడి అబద్ధాలు న్యాయస్థానం శ్రద్ధగా ఉంటుంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనే భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకు తెలుసా? విజయ్ నా తరఫున నిలబడతాను తెలుసా అని మీరు అపోహపడుతున్నారు బాబు. ఆ కాకి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ అమ్ముడిపోయాడు. కేశవ, అవును బాబు, మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ ఈ నిర్దోషం నిరూపించడానికి సాక్ష్యాలను ఎందుకు సంపాదించారు? ఆ విషయం అడగాలని కలవడానికి వెళ్తే తొలుచుకోకుండా పొమ్మలేదు కనిపించినప్పుడు మాట్లాడుతుంది. పూర్తిగా నా కళ్ళలో చూడకుండా మొహాన్ని ఎందుకు తోడు చేస్తుంది? గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే
కళ్ళలో చూడలేదు. తప్పు చేసే మనిషి మొహం చాటేసుకో. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితులు అంటే లెక్క ఉండదు. చేసువా నువ్వు చెప్పేది నిజమా? నీ అన్నం తిని బతికేమన్నా నీతో అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000, 20,000, 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్ట్ బట్టి తోటి పరిసరాలు స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె తీరాన్ని దోచుకున్న ముద్దాయి పరిసరాలకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. దియా హలో, హౌ యూ రోడ్ ద ఎగ్జామ్? చెత్తగా పేపర్ డిఫికల్ట్గా ఇచ్చారు. డిఫికల్ట్గా ఇచ్చారా? ఓ ఏ మ్యామే చెప్పారు ఈసారి పేపర్ డిఫికల్ట్గా ఇచ్చాము అని. స్నేహాన్ని వెనుపడిపరిచి టెక్స్ట్ బుక్ సిడబ్ల్యూ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ సిడబ్ల్యూ కాకుండా బయట నుండి క్వశ్చన్స్ అవుతాయి ఇచ్చారు. రాసావా? అయినా రాస్తా పోయిందా? రాస్తా. పోయిందా? అయిపోతేనే కదా అడగాలి, నువ్వు రాసుకుంటావు కదా. మరి చెప్తారు దియా టాపర్ అంటూ. నేను కూడా ఇక్కడ కొని ఇన్స్పెక్టర్ నువ్వు నా పాట చేసుకో. ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకున్నా. పడుకుంటే ఎగ్జామ్ హాల్లో అదేంటి అందరూ రాసేసాక కనబడు. మొగ్గు చిత్రం చెల్లం. ఆహా ఏం దగ్గర ఈ మాట్లాడుతున్నది నువ్వు కూడా నేరాలు, కుట్రలు, కుతంత్రాలతో మళ్ళీ అయిపోయిన నీ మాత్రం నేను నా ఒక్క ధర్మాన్ని నిర్వర్తించాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా నేరం చేసుకుంటే ఒక్క ధర్మ ప్రకారం అలా ఫోన్ చూడు. తాతగారు అది